It is all about gate level modeling and data level modeling. So I think we already tells gate level modeling. So already it has some predefined gates. So already keywords are like దాని మీనింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో దాన్ని ఎలా వాడుకో ప్రోగ్రామ్ అయ్యాలి అంటే ఓకేనా. సో మనకి బేసిక్గా ఏమేమి గేట్స్ కావాలి ఇక్కడ. సో అండ్ ఆర్ నాట్. సో ఇంకా ఎక్స్ట్రా మీకు కావాలనుకుంటే సో నాండ్ ఆర్ ఓకేనా. ఎక్సార్ ఎక్స్నార్ ఓకేనా. ఇంకా ఎక్స్ట్రాగా ఇక్కడ ఏంటంటే రెండు యాడ్ అవుతాయి ఓకేనా. నాట్ గేట్ ఎక్స్ట్రాగా ఇది బఫర్ అనేది యాడ్. సో బఫర్ ఇస్ ద ఎక్స్ట్రా థింగ్ ఇట్. వాట్ ఈస్ బఫర్ అంటే మీకు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో 110 ట్రావెల్ చేసినప్పుడు వీక్ సిగ్నల్ అయిపోయి డెడ్ అవుతుంది లైక్ యాంప్లిఫైయర్ లా. సో ఇప్పుడు ఇక్కడ ఇండికేటర్ ఉంది అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ ఇండికేటర్ ఇంకొక ఇండికేటర్ వెళ్తుంది. సో ఈ నుంచి ఇక్కడ ఇది వెళ్ళింది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ దాకా 1 వెళ్ళాలి. సో బట్ ఈ డ్యూటీ వైర్లో ట్రావెల్ అవడం వల్ల ఇది తగిలి 0.7 అలా వచ్చిందనుకో లాస్ ఆఫ్ వోల్టేజ్. ఇక్కడ 0గా తీసుకోవాలా 1గా తీసుకోవాలి దీనికి అర్థం కాదు. సో ఎందుకు ఈ తక్కువ పెడితే లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఒక బఫర్ని ఇక్కడ పెట్టేసారు సింపుల్గా జస్ట్ బఫర్ అని. దిస్ విల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ రిసీవింగ్ 1 here 1 is here. సో దట్ ఈస్ కాల్డ్ as బఫర్ ఓకే. సో బఫర్ విత్ కండిషన్ అంటే ఎవ్రీ టైం ఇలానే బఫర్ వాడాలా. బఫర్ అనేది దీన్ని లాక్ పెట్టుకోవచ్చు, లాక్ పెట్టుకోవచ్చు లైక్ ట్రై స్టేట్ లాగా. అంటే ఈ లాక్ ఆన్లో ఉంటే ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడ రన్ కాదు, ఇది ఆఫ్లో ఉంటే ఇక్కడ ఉన్నవన్నీ ఏమి ఇచ్చినా కూడా ఇక్కడ లైక్ స్విచ్ లాగా ఇలా పెట్టుకొని చేసుకోవచ్చు. దట్ ఈస్ ఎక్స్ట్రా గేట్ అవైలబుల్ ఇన్ గేట్ లెవెల్ మోడల్ ఓకేనా. సో వీటిలో మీరు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రతి గేట్కి ట్రూత్ టేబుల్ కావాలి, దాని సింబల్ కావాలి. నెక్స్ట్ వాటిని ఇన్స్టాంటేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి. సో అన్నట్టు యూజువల్గా మీకు ప్రతి దానికి ఒకే ఫార్మెట్ ఉంటుంది. సో అండ్ అనే ఒకటి ఇది అండ్ ఓకేనా. ఫస్ట్ అవుట్పుట్ ఇక్కడ ఉండాలి, ముందు పక్క ఇన్పుట్స్ ఉంటాయి ఓకేనా. ఇప్పుడు అందుకే ఇలా ఉందని ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఇక్కడ డి అనుకోండి. సో దీనికి ఎలా రాయాలి కానీ అండ్ ఫస్ట్ డి రావాలి, ముందు ఏ పక్క ఏ పక్కన ఇలా ఉన్నాయి. సో దీనికి మనం ఏమన్నా పెట్టా సింటాక్స్ వస్తాం. అండ్ అనే సింటాక్స్ ఎక్కడ అంటే అవుట్పుట్ ఇక్కడ ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 సో ఆన్ ఎన్ని ఉంటే అని రాసుకోవాలి. దిస్ ఈజ్ యాక్చువల్లీ అవైలబుల్ అంటే ఇదే వాడాలి. మీరు ఇప్పుడు ఏ ఇక్కడ పెట్టేశారు అనుకోండి తప్పైపోతుంది. సో అందుకే ఎందుకంటే వాడి కీబోర్డ్ ఇది అంటే ఇట్లే వాడాలి, వేరే విధంగా వాడాలి. మీరు ఇన్స్టాంటేషన్ చేయాలనుకున్నా కూడా ఇట్లా అందరినీ కింద పెట్టేసి దీనికి A1 ఇలా పెట్టుకోవాలి. ఇన్స్టాంటేషన్ అంటే దాని కాపీ ఇలా A1 పెట్టుకొని బ్రాకెట్లో అవుట్ C is equal to A, B అని పెట్టుకోవాలి ఓకే. సో మనం ఇప్పుడు ఆల్రెడీ బైనరీలో ఏమి ఉంటాయి 0, 1 ఉంటాయి. సో ఎక్స్ట్రాగా మనకు ఒకటి 4 ఉంటాయి. ఏముంటాయి తీసుకున్నాము వాల్యూస్ ఏమి ఉంటాయి 0, 1, X, Z. వాట్ ఈస్ ఎక్స్ జడ్జ్మెంట్ తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్ ఓకేనా. సో వాట్ ఈస్ దిస్ ఈజ్ ఎక్స్ మీన్స్ అన్నోన్ 0 or 1. Z మీన్స్ హై ఇంపిడెన్స్ అంటే కనెక్షన్ వెళ్ళిపోయింది 10. సో మీ ట్రూత్ టేబుల్ ఎంత ముందు లాగా చేసినట్టు ఇలా కాదు, ఇప్పుడు ఇలా ట్రూత్ టేబుల్ చేయాలి ఓకేనా. సో ఇక్కడ 0, 1, X, Z 4 కావాలి. ఇప్పుడు ఇక్కడ 0, 1, X, Z. ఇప్పుడు ఇక్కడ అండికేటర్ ఫర్ ఎగ్జాంపుల్ 0, 0 ఇస్తే ఏమవుతుంది 0, 0, 1 ఇస్తే 0, X ఇస్తే ఏం కావాలి అప్పుడు మీకు అర్థం కావాలి. X అంటే ఇప్పుడు 0 కానీ 1 కానీ ఏదైనా అయినచ్చు. ఇక్కడ 0, X అంటే ఏమొస్తుంది 0 అండికేటర్ అట్లా మీరు డిసైడ్ చేసుకోండి. జెడ్ కూడా అంతే, ఏమి ఇచ్చా కూడా హై ఇంపిడెన్స్ అంటే కనెక్షన్ ఊడిపోయింది అనుకోండి 0 పక్క తెలుసు కదా. సో ఆబ్వియస్లీ 0. సో ఇట్లా మీకు ట్రూత్ టేబుల్ ఫిల్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ స్టాండర్డ్ ట్రూత్ టేబుల్స్ ఉన్నాయి. అవే మీరు ఒకవేళ ఎక్కడైనా మీరు లాజిక్ మిస్ అయినా అవే బట్టి కొట్టుకుని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎగ్జామ్లో కూడా అట్లా రాయాలి. సో ఇక్కడ మీకు కనెక్షన్ వస్తుంది. జెడ్కి 0 ఇస్తే ఏమవుతుంది, జెడ్కి 1 ఇస్తే ఏమవుతుంది, జెడ్కి X ఇస్తే ఏమవుతుంది, జెడ్కి Z ఇస్తే ఏమవుతుంది. సో జెడ్కి 1 ఇస్తే ఏమవుతుంది చెప్పండి. తెలీదు అనేది ఎక్స్ అన్నోన్. జెడ్ అంటే కనెక్షన్ ఊడిపోయింది. సో అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇక్కడ ఇలా రావాలి, ఇక్కడ 1 ఇక్కడ 0 రావాలి. ఇప్పుడు ఈ కనెక్షన్ ఊడిపోయింది అంటే ఇక్కడ నుంచి డేటా రావాలి. దట్ ఈస్ కాల్డ్ జెడ్ హియర్.
జీరో వెళ్తారు. అప్పుడు ఏం చేయాలో తెలియదు, అర్థం కాదు. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఇట్లా అన్నోన్కి హై ఇంప్రెస్ కేసుకి. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే ప్రీ ప్రోగ్రామ్ రాసి పెట్టేస్తారు. అంటే ఇది ఇస్తే ఇంతే వస్తారు. సో మీరు అంతే గుర్తుపెట్టుకోవాలి, ఇంత లాజికల్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హై ఇంప్రెస్ ఇచ్చినప్పుడు ఓకే ఊడిపోయినప్పుడు ఏం జరుగుతుందని ఎవరు చెప్పగా. సో వాడు ఆల్రెడీ ఒక టేబుల్ ఇచ్చేసి ఇలానే వస్తుందని చెప్పాడు, ఇలా వస్తుంది వాడు ఇచ్చాడు ప్రీ డిఫైన్. అంటే ఆ అందుకని వాడితే ఇలా వస్తుంది అవుట్పుట్ అర్థం. సో అందుకే మీకు ఈక్వాలిటీలో కూడా ఇంతకుముందు మీరు చెక్ చేసినప్పుడు డబుల్ ఈక్వాలిటీ ఉంటే ఏంటంటే సో జీరోస్ వన్స్ వరకు చెక్ చేయడమే. మొత్తాన్ని చెక్ చేయాలంటే x2 z కూడా చెక్ చేయాలంటే దిస్ ఈస్ కేస్ ఈక్వాలిటీ. 3 పెట్టుకోవాలి, 3 ఈక్వాలిటీ పెట్టుకోవాలి. మీకు ఆపరేటర్స్ చెప్పారు 3 ఉండాలి. 3 అంటే యూఆర్ కన్సిడరింగ్ x అండ్ z ఆల్సో దేర్ ఇది దానికి. సో అందుకు ఇప్పుడు మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇది. ఇవి ట్రూత్ టేబుల్ రాయాలంటే ఇంతవరకు అందరూ వస్తాయి కదా, 0 1 0 1 అందరూ వచ్చేస్తారు. ఓకేనా, ఇక్కడ 1 0 0 1 1 1 ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఇంక ఇక్కడి నుంచి రాయడం కొంచెం కష్టమైపోతుంది అందరు. సో దాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే ఫైన్. లాస్ట్ వన్ నోట్స్ ఇస్తాను గేట్. సో ఇది ఆల్రెడీ మీకు తెలిసి అన్ని గేట్ అంటే ఏంటండి. ఓకేనా, సో అన్ని 1 ఉంటే 1 వస్తుంది, ఎల్స్ కేసులో 0 అని మీకు తెలుసు, అన్ని 1. ఓకేనా, సో ఇక్కడ ఒక 1 నుండి ఇక్కడ మనకి నెక్స్ట్ తెలియదు ఉంటే ఒక అవుట్పుట్ ఏమొస్తుంది, ఎక్స్ వస్తుంది. అంటే ఇక్కడ 1 ఉంటే 1 వచ్చేది, 0 ఉంటే 0 వచ్చేది, దట్ ఇస్ ద కేస్. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంటే ఏమొస్తుంది 0. సో ఓన్లీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ 1 1 అంటే మనకు 1 అనే కండిషన్ వస్తుంది, దట్ ఈస్ థింగ్. సో దాన్ని బట్టి ట్రూత్ టేబుల్ తీసుకున్నాను. ఒక 0 ఉంటుంది, ఒక 0 ఉంది, యూ నో దట్. సో ఇంకా మిగతా ఎస్టిమేట్ అయితే ఒక 0 ఆబ్వియస్ అన్ని 0s. ఒకటి 1 ఉన్నప్పుడు ఓకేనా, ఇంకోటి 1 ఉన్నప్పుడు మనకి 1 వస్తుంది. మీద అన్ని కేసులో యాసిడ్ క్వశ్చన్ కూడా అదే వస్తుంది, 0 0 x x. ఇక్కడ కూడా జెండర్ కూడా x వచ్చేస్తుంది అన్ని. అంటే అది చెప్పలేము మనం ఏమవుతుంది, ఎందుకంటే ఒకటి 1 ఉంది, ఇంకోటి ఏమవుతుంది మనం చెప్పలేదు. అందుకని జస్ట్ లైక్ అంటే డిజిటల్ అంటే లాస్ట్ ఏదో అవుట్పుట్ రావాలి కదా ఇక్కడ. సో ఇది ఉంటుంది. ఇంకా ఆల్రెడీ అన్నోన్ ఉన్నది, అన్నోన్ అంటే డెఫినెట్గా 0 ఇంకొక x 0 ఉన్నప్పుడు ఏమవుతుంది 0. ఇది దిస్ ఇస్ అన్నోన్, మనం 1 అంటే అన్నోన్ సేమ్ ఇదే కాంబినేషన్. సో అన్నోన్ అలా అన్నోన్. ఇంకొకసారి జెడ్కు అనే కాంబినేషన్ వస్తే ఒక 0 అంటే కన్ఫామ్ 0 అని, 0 కానీ ఏమున్నా కూడా x అని. సో ఇది వేసుకోవాలి. ఇంతకుముందు లాగా 0 1 కేసు టేబుల్ అంటే ఇక్కడ మిస్టేక్ అయితే తప్పేది ఇలా. సో దాని సింటాక్స్ ఇలా ఫస్ట్ అవుట్పుట్ ఉంటుంది, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇన్స్టాన్షియేషన్ చేసినప్పుడు ఈ వర్డ్ అంటే ఇది కీవర్డ్ అన్నాం, అన్ని ముందు పక్క పెట్టుకోవాలి. ఇలాంటి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మీరు A1 A2 ఇలా రాసుకోవాలి. ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి అన్ని డిక్లేర్ చేయాలి. అలాంగ్ విత్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ కూడా చెప్పారు. C A, B A1 కి, A2 వచ్చి B A B ఇలా మెన్షన్ చేయాలి. దిస్ ఇస్ ఫర్ యువర్ ఇన్స్టాన్స్, దిస్ ఇస్ యువర్ సింటాక్స్, హౌ టు యూస్ గేట్, దట్ ఈస్ యువర్ క్లిప్, ఇస్ సింపుల్. ఓకే, ఒక గేట్ గురించి క్లాస్ అంటే మీరు 3 గేట్స్ గురించి ఇలా రాయాలి. రైట్. సో ఇప్పుడు దాకా మనము అండ్ ఆరు అండ్ ఆరు అండ్ నారు ఇవన్నీ కూడా 2 వేరియబుల్స్ మధ్య తీసాం. ఇప్పుడు అలా సింగిల్ వేరియబుల్స్ మీరు తీసుకోవాలి. అవి ఏంటి, నాట్ బఫర్. అంటే నాట్ అంటే ఏంటి యాక్చువల్గా, నాట్ అంటే సింపుల్, ఇది నాట్. ఇక్కడ 0 ఇస్తే 1 వస్తుంది, 1 ఇస్తే 0, దట్స్ ఫైన్. x ఇస్తే x వస్తుంది. ఓకేనా, సో వాట్ ఇస్ బఫర్? Buffer. So 1 same, it remains same. So 1 1 0 0. So వీటికి మామూలుగా ఏదైనా బఫర్ కి స్పేస్ ఓన్లీ BUF అని పెట్టుకుంటే చాలు. అందుకే ఆర్గ్యుమెంట్ అనేది మీకు తెలుసు, నాట్ కూడా తెలుసు. ఒక బఫర్ మీకు తెలుసు BUF అని పెట్టుకుంటే చాలు. సో BUF B1, దీని కూడా స్ట్రక్చర్ అవుట్పుట్ కామా ఇన్పుట్ అని నాట్. ఓకేనా, అవుట్పుట్ కామా ఇన్పుట్ ఫస్ట్. సో ఇలా కాకుండా డైరెక్ట్ కూడా ఇలా కూడా పెట్టుకోవచ్చు, BF BUF A, B అని కూడా కాల్ చేయొచ్చు డైరెక్ట్గా. అంటే ఇది అవుట్పుట్ అని ఇది ఇన్పుట్ అని మీరు అర్థం చేసుకోవాలి BUF అని పెట్టారు. ఎందుకంటే దీన్ని మనం ఎప్పుడైనా సరే దీని అవుట్పుట్ ఇంకో చోట వాడం. బఫర్ ఓకే, బఫర్ అంటే ఓకే మధ్యలో ఉన్నాను కదా, గేట్ పెద్ద గేట్ మధ్యలో ఉన్నాయి కదా, దాన్ని ఎక్కడ వాడుకోవాలో లేదా తెలుసుకోవచ్చు. బట్ ఇక్కడ బఫర్ అనే దాన్ని వాడుకొని కంట్రోల్ మన చేతిలో తెచ్చుకోవాలంటే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు.
బఫర్ విత్ కంట్రోల్. ఇది నీకు కొత్త టాపిక్, ఇది జాగ్రత్తగా. బఫర్ విత్ కంట్రోల్ అంటే ఇప్పుడు ఇలా ఉంది బఫర్, దిస్ ఈజ్ యువర్ బఫర్, ఓకేనా. దీనికి ఒక కంట్రోల్ కింద పెట్టుకుంటారు, కంట్రోల్, దిస్ ఈజ్ యువర్ కంట్రోల్. అంటే ఇక్కడ ఉన్న 1 కూడా యాక్చువల్గా ఇక్కడ ఏం కావాలి, 1 రావాలి, ఇక్కడ ఉన్న 0 అది జరగాలంటే నా పర్మిషన్ కావాలన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ కంట్రోల్, దిస్ కాల్డ్ కంట్రోల్. సో ఇప్పుడు కంట్రోల్ కానీ 1 ఇచ్చాను అని నేను ఓకే ఇప్పుడు నాకు రిలీజ్ చేస్తాను, నేను 1 అని యాక్సెప్ట్, అప్పుడే ఈ 1 కాస్త 1 అయితే 0 కాస్త 0. ఇప్పుడు కంట్రోల్ కానీ ఇవ్వలేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవ్వలేదు అంటే నీ 1 ఎంత ఇచ్చిన కూడా నీకు అవుట్పుట్ రాదు, హై ఇంప్రెస్, నీకు 0 ఇచ్చి కూడా అసలు రాదు. సో దట్ ఇస్ ద కండిషన్. సో దీన్ని మనము బఫ్ ఇఫ్ 1 అంటారు. బఫ్ ఇఫ్ 1 అని ఇది 1 ఇచ్చినప్పుడు వాటికి రన్ అవ్వాలి. ఇస్ ఇట్ క్లియర్? దీన్ని రిప్లేబుల్ చేసుకోవాలి, ఓకేనా. సో ఏం చేయాలి, మామూలుగా ఏం జరగాలి, ఇది కంట్రోల్ పెట్టుకున్నాం, ఇది ఇన్పుట్ అనుకున్నాం. కంట్రోల్ 1 ఇచ్చినప్పుడు 1 ఇచ్చి ఇది రన్ చేసాం, అప్పుడు ఏం కావాలి, ఇన్పుట్ ఏముందో సేమ్ వచ్చిన. సో 0 0 1 1 x x x. ఇప్పుడు ఈ కంట్రోల్ ఇవ్వట్లేదు నీకు, అంటే వైర్ ఇక్కడ ఇవ్వట్లేదు నీకు, అంటే ఇక్కడ వైర్ లేనట్టే, ఇంకా నువ్వు ఏమైనా ఇచ్చుకో. సో కంట్రోల్ ఇవ్వట్లేదు నీకు, అప్పుడు ఏమొస్తుంది లాస్ట్ టైం వేస్ట్. ఎక్స్ కాదు టైం, అంటే వైర్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేసినట్టే. దీని లోపల ఇలా ఉన్నట్టు ప్రభావం, ఇది వైర్ ఇలా ఉంది, ఇది కంట్రోల్ బటన్. సో ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇది ఇలా పట్టాలి. సో దీన్ని ఆన్ చేసినప్పుడు ఇది వచ్చి కూర్చుంటారు, అప్పుడు ఇలా అయిపోతుంది. ఇది ఆన్ చేయలేదంటే ఈ వైర్ కనెక్షన్ లేదన్నాడు, లేకపోతే ఇంకా హై ఇంప్రెస్ స్టేట్. ఇంతకుముందు కండిషన్ అండ్ అలా కాదు, ఒకవేళ నీకపోతే అప్పుడు అలాగా సార్. ఇక్కడ ఏంటంటే కంట్రోల్ నేను ఇవ్వట్లేదంటే ఇది హై, ఇక్కడ నుంచి ఇక్కడ వైర్ కనెక్షన్ లేనంటే, వైర్ కనెక్షన్ లేదంటే దిస్ కాల్డ్ హై ఇంప్రెస్. సో 0 ఏమైంది, అన్ని 0s ఇది. సో ఒకవేళ ఇక్కడ ఏమి ఇస్తున్నానో నాకు క్లారిటీ లేదు సార్, 0 1 ఇస్తాను, ఎక్స్ ఇస్తున్నాను, అంటే అప్పుడు నాకు కూడా అర్థం కాదు, నువ్వేమి ఇస్తావు నాకు అర్థం కాదు. బట్ ఐ ఎన్షూర్ దట్ ఇక్కడ 0 ఉంటే లోగా రావాలి, 1 ఉన్నప్పుడు హైగా ఇస్తాను, ఓకే. ఇది ఈ రెండు మీరు కొత్తగా ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది. 0 1 కాదు, లో హై అని కాదు, బికాస్ దిస్ ఈజ్ అన్నోన్, కంట్రోల్ ఇస్ అన్నోన్. కంట్రోల్ క్లారిటీ, కంట్రోల్ అంటే క్లారిటీ ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. కంట్రోల్ గా 0 అంటే హై ఇంప్రెస్, కంట్రోల్ గా x అంటే లో హై. ఎప్పుడు 0 ఉన్నప్పుడు లో, 1 ఉన్నప్పుడు హై, x ఉన్నప్పుడు x z ఉన్నప్పుడు x. నెక్స్ట్ లాస్ట్ కంట్రోల్ అసలు ఈ వైర్ ఊడిపోయింది, ఇక్కడ ఇది ఊడిపోయింది నీట్గా, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే అక్కడ అగైన్ LH z అంటే హై, కంట్రోల్ z అంటే రిమూవ్ చేసి వైర్ రిమూవ్ చేసాం, LH వస్తుంది, ఇక్కడ x. సో దిస్ ఇస్. సో దీన్ని నెక్స్ట్ వర్షన్ ఏం చేస్తారంటే, సార్ నేను ఇక్కడ 1 ఇవ్వను, 0 ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ సిగ్నల్ ఇక్కడికి వెళ్ళాలి. 0 ఇచ్చినప్పుడు ఇక్కడ సిగ్నల్, ఇప్పుడు ఏం పేరు పెట్టేది, బఫర్ ఇఫ్ 1. సో నెక్స్ట్ సేమ్ కండిషన్ ఇలా ఉండాలి, ఇక్కడ 1 గా రావాలి, బట్ నేను కంట్రోల్ 0 ఇచ్చినప్పుడు రావాలి. అందుకని నేనేం చేశానంటే, సో ఇక్కడ ఒక నాట్ యాడ్ చేశాను, కంట్రోల్ ఒక నాట్ ఇక్కడ కంట్రోల్ దగ్గర యాడ్ చేశాను, కంట్రోల్ దగ్గర. అప్పుడు నేను దీని పేరు పెట్టుకుంటాను బఫర్ ఇఫ్ 0 ఇచ్చినప్పుడు ఆన్ అవుతుంది. మీనింగ్ ఏంటి, బఫర్ గా ఎప్పుడు యాక్ట్ చేస్తుంది, 0 ఇచ్చినప్పుడు యాక్ట్ చేస్తుంది, దట్ ఇస్ ద మీనింగ్. బఫర్ గా ఎప్పుడు యాక్ట్ చేస్తుంది, 1 ఇచ్చినప్పుడు యాక్ట్ చేస్తుంది, దట్ ఇస్ ద కండిషన్. సో ఇప్పుడు ఇక్కడ కన్నా 0 ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్, కంట్రోల్ 0 ఇచ్చాను, అండ్ గేట్ నాట్ గేట్ కదా, 0 కాస్త ఏమైంది 1, అప్పుడు ఏమైంది 0 ఇచ్చినప్పుడు ఏమైంది, ఇన్పుట్ ఏముందో, సో 0 0 1 1 x z ఉన్న x వచ్చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు 1 ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్, నాట్ గేట్ ఏమైనా 1 ఇస్తే 0 అంటే కంట్రోల్ లేదు, కంట్రోల్ ఆఫ్ చేసినప్పుడు ఏం కావాలి, z రావాలి. ఇది సేమ్ x ఇస్తే సేమ్, ఇది అక్కడ సేమ్, ఓన్లీ ఇది ఒకటి స్వాప్ అయిపోతుంది, ఇది ఇక్కడ స్వాప్ అయిపోతుంది, ఇది అక్కడ స్వాప్ అయిపోతుంది, అంతే, దట్స్ ఇట్. బికాస్ ఆఫ్ బఫ్ ఇఫ్ 0. ఈ రెండు బఫర్ కేసెస్ అన్నమాట. ఇప్పుడు నాట్ కేసులో కంట్రోల్ పెడితే ఎలా ఉంటుంది, నాట్ ఇఫ్ 1 ఏమంటుంది, ఇట్లుంటుంది, ఇది నాట్ గేట్, ఇఫ్ 1 కంట్రోల్, ఓకేనా, నాట్ ఇఫ్ 1, ఓకేనా. సో 1 ఇచ్చినప్పుడు నాట్ గేట్ అవ్వాలి, సో 1 ఇచ్చినప్పుడు
నాట్ గేట్ వాళ్ళని 0 ఇస్తే 1 ఇస్తే 0 x ఇస్తే x z ఇస్తే z. ఇప్పుడు కంట్రోల్ ఇవ్వలేదు, కంట్రోల్ 0 ఇచ్చావు, అప్పుడు ఏం కావాలి? హై ఇంపెడెన్స్ అన్ని z వచ్చేసాయి. ఇక x లో ఇవి 0 ఇస్తే ఏం కావాలి? ఇక్కడ నాట్ కదా ఆపోజిట్ హై. L1 ఇస్తే L 1 ఇస్తే ఈ ఆపోజిట్ అవుతుంది. ఆడ 0 ఇస్తే లో, 1 ఇస్తే హై. నాట్ గేట్ కదా ఇది, 1 ఇస్తే లో, 0 ఇస్తే హై. ఇది వచ్చి మీద ఈ రెండు కాదు. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఆపోజిట్ పెట్టాలనుకున్నాను. ఓకేనా? సో దట్ ఈస్ ఇక్కడ పెట్టి ఇక్కడ ఒక నాట్ పెట్టుకున్నాను. ఓకేనా? నాట్ గేట్ ఎప్పుడు పని చేస్తుంది? ఇది ఇఫ్ 0 దట్స్ ద నేమ్. సో సేమ్ 0 ఇచ్చినప్పుడు యాజ్ ఇన్ ఇన్పుట్ నాట్ గేట్ గా పని చేయాలి. 0 1 1 కాస్ 0 x కాస్ x z కాస్ x. 1 ఇచ్చిన కంట్రోల్ ఏమంటదంటే z. సో ఇవి మీద హైలా ఇది డిపెండ్స్ నాట్ గేట్ దీనికి నాట్ గేట్ 1 లాగా ఉంటుంది. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం మీరు లాజికల్ గా అర్థం చేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? కనెక్షన్ లేదు అంటే కంప్లీట్ గా చేయండి. ఈ రెండు ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి, మళ్ళీ ఈ రెండు ఫిల్ చేసుకోవాలి, మిగిలిన ఎక్స్ పెట్టేసుకోవాలి. ఎక్కడ జడ్ రాదు. ఎప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే ఫస్ట్ ఇది ఫిల్ చేసేది. కంట్రోల్ ఇవ్వట్లేదు కంప్లీట్గా జడ్ వస్తుంది. కంట్రోల్ ఇచ్చాము ఆపోజిట్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ హైలో వచ్చేసి మీద అన్ని ఎక్స్ పెట్టేసి అంతే. అట్లా ట్రై చేయండి. మీరు రాసేటప్పుడు నోట్బుక్ రాసేటప్పుడు ఒకసారి ట్రై చేయండి. వాళ్ళు బోర్డు మీద చెక్ చేసుకోండి, అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే రైట్.